విశాఖలో జరగనున్న సిఐఐ సదస్సుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో జరగనున్న సదస్సుకు వేల సంఖ్యలో అతిథులు హాజరు కానుండటంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుమారు 3,000 మంది పారిశ్రామిక దిగ్గజాలు వేడుకలో పాల్గొంటున్నారు. వేదికపై 400కు పైగా ఒప్పందాలు కుదిరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. విశ్వనగరం విశాఖ వేదికగా భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సు 2025కి ఇదే ప్రధానమైన వేదిక. ఈ నెల 14-15 తారీఖు 2 రోజుల పాటు భాగస్వామ్య సదస్సుకి వేదిక సిద్ధమైంది. ఈ వేదిక మీదే ప్రధానమైనటువంటి సదస్సు నిర్వహణ జరుగుతుంది. 14వ తారీఖు ఉదయం ఈ సమావేశం జరుగుతుంది. 14-15 2 రోజుల పాటు ఇక్కడే సుమారు 3,000 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలు ఈ సమావేశంలో పాల్గొంటాయి. చాలా చక్కగా ఈ మొత్తం ప్రధాన వేదికని సిద్ధం చేశారు. ఒకసారి మనం ప్రధాన వేదికని సిద్ధం చేసిన తీరును ఒకసారి మనం చూద్దాం. చక్కటి నీలిరంగులో మెరిసిపోయేటువంటి భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆ భారీ స్క్రీన్ మీద వివిధ కంపెనీలు, ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి వివిధ కంపెనీలను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ పరిశ్రమలని సూచిస్తూ ప్రత్యేకంగా ఈ స్క్రీన్ ఏర్పాటు చేశారు. క్రీమ్ కలర్, లైట్ బ్రౌన్ కలర్, ఈ 2 కలర్లతోటి కర్టెన్స్ని సిద్ధం చేశారు. పూర్తిగా ఎయిర్ కండిషనర్ రూమ్ ఇది. అలాగే అతిథులంతా కూడా, ఎందుకంటే మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా అతిథులతో నిండిపోతుంది. ఈ ప్రాంగణం అంతా కూడా ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేటువంటి వారందరితో నిండిపోతుంది. వారందరికీ కూడా దూరానున్న వారికి కూడా చాలా చక్కగా వేదిక జరుగుతున్నటువంటి ఆ వేదిక అంతా కనిపించడం కోసం 2 ప్రత్యేకమైనటువంటి ఎడమవైపు కుడివైపు కూడా 2 భారీ LED స్క్రీన్లని సిద్ధం చేశారు. అలాగే లోపలంతా కూడా రకరకాల రంగులను వెదజల్లేటువంటి LED లైట్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రధాన వేదిక మీద అతిథులు మాట్లాడేటువంటి మాటలు కానీ, వారి ప్రసంగాలు కానీ చాలా స్పష్టంగా వినిపించే విధంగా చక్కని సౌండ్ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. కాఫీ రంగులో కనిపించేటువంటి మొత్తం ఇదంతా కూడా తివాచీని సిద్ధం చేశారు. ఇది ప్రధానమైన వేదిక. ఇక్కడే భాగస్వామ్య సదస్సు ప్రధాన వేడుక జరుగుతుంది. ఇప్పటికే అతిథులు సంబంధించినటువంటి జాబితాని కూడా సిద్ధం చేశారు. భారత ఉపరాష్ట్రపతి, అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు పలువురు కేంద్ర ప్రముఖులు వస్తున్నారు. రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రముఖులు, వివిధ దేశాలకు చెందినటువంటి పారిశ్రామిక దిగ్గజాలు, మొత్తం 3,000 మంది ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటున్నారు. అనేక సంస్థలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అనేక సంస్థలకు చెందినటువంటి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో తమ యొక్క వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడానికి చాలా సంతృప్తితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సుమారుగా 410కి పైగా ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. మొత్తం 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వివిధ రంగాల చెందినటువంటి పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేశారు. అవన్నీ కూడా ఇక్కడే ఆ ఒప్పందాలు జరిగేటువంటి ప్రధానమైన వేడుక. ఆంధ్రప్రదేశ్, అందులోనూ విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ భాగస్వామ్య సదస్సు 2025కి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ప్రధాన వేదిక అద్భుతంగా అందరినీ ఆకర్షించేలాగా సంసిద్ధం చేశారు నిర్వాహకులు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.